ఎంసెట్ కీ పేపర్ చెక్ చేసిన తర్వాత మీకు 38, 39, 40, 41, 42 ఇలా ఈ రేంజ్‌లో మార్క్స్ వచ్చాయా? అయితే ఈ వీడియో మీకోసమే. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. దానికన్నా ముందు మీరు చేయాల్సిన పనేంటంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అంటే ఇంక ముందు మన ఛానల్‌లో కౌన్సెలింగ్ ప్రాసెస్ వీడియోసు అండ్ అలానే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీరు కాలేజ్‌కి వెళ్ళేంతటి వరకు ప్రతిదీ మీకు హెల్ప్ అయ్యే వీడియో మన ఛానల్‌లో వస్తూనే ఉంటది. అవి మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం మీకు మార్క్స్ తెలిస్తే ర్యాంక్ ఎలాగా అనాలిసిస్ చేసుకోవాలో కూడా ఆల్రెడీ నేను వీడియో చేసి అప్‌లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. గైస్ నేను మీ జాష్నవి. ఐ యామ్ పర్సూయింగ్ మై బీటెక్ ఎట్ ఆంధ్ర యూనివర్సిటీ. ఈరోజు వీడియో ఏంటంటే నిన్న కీ రిలీజ్ అయిన తర్వాత చాలామంది భయపడుతున్నారు. ఏంటి అంటే 38, 39, 40, 41, 42 ఈ రేంజ్‌లో మార్క్స్ వచ్చాయి. మేము క్వాలిఫై అవుతామా? అని చాలామంది డౌట్ ఫీల్ అవుతున్నారు. భయపడుతున్నారు. చాలామంది నాకు కామెంట్స్ చేశారు. సో, అవన్నీ చూసిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. సో, గైస్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకైతే ఫుల్ క్లారిటీ వస్తది. ఫస్ట్ మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కీ పేపర్‌లో వచ్చిన మార్క్స్ ఒరిజినల్ మార్క్స్ కాదు. కీ పేపర్‌లో చెక్ చేసుకున్న మార్క్స్ మీ ఒరిజినల్ మార్క్స్ అయితే కాదు. ఎందుకు అంటే లైక్ మీకు డైరెక్ట్‌గా కీ పేపర్ చెక్ చేసుకునే వచ్చిన మార్క్స్ రావు రేపు ర్యాంక్ కార్డ్‌లో. ఎలాగొస్తాయంటే నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంటది. ఆ ప్రాసెస్‌ని బేస్ చేసుకొని మీకు మార్క్స్ ఇస్తారు. ఎలాగంటే ఇప్పుడు నార్మల్ షిఫ్ట్ అని ఉంటది, మోడరేట్ షిఫ్ట్ అని ఉంటది, టఫ్ షిఫ్ట్ అని ఉంటది. సో, అందరికీ న్యాయం చేయాలి కాబట్టి నార్మలైజేషన్ అనే దాన్ని పెడతారు. సో, నార్మలైజేషన్‌లో ఈ షిఫ్ట్ ఓళ్ళకి ఒక 1-5 మార్క్స్ ఇలాగ తగ్గొచ్చు. మీడియం షిఫ్ట్ ఓళ్ళకి అలానే ఉంటాయి. అండ్ డిఫికల్ట్ షిఫ్ట్ ఉంటది కదా! టఫ్ షిఫ్ట్ వాళ్ళకొచ్చేసి ఒక 1-5 మార్క్స్ పెరగొచ్చు. సో, ఇలాగుంటది. దీన్ని బట్టి మీకు మార్క్స్ పెరుగుతాయా? తగ్గుతాయా? అని తెలుస్తది. ఒకవేళ మీకిప్పుడు 37, 38, 39, 40, 41, 42 ఈ రేంజ్‌లో వచ్చినా మీకు 50% పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మీకు టఫ్ షిఫ్ట్ అనుకోండి 1-5 మార్క్స్ యాడ్ అవుతాయి. మోడరేట్ షిఫ్ట్ అనుకోండి లైక్ పాయింట్స్‌లోనే యాడ్ అవుతాయి. మీరు ఇప్పుడే హోప్స్ లాస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇదే ఆప్షన్ కాదు. ఇంకా ఆప్షన్స్ ఉంటాయి. ఐపీ ద్వారా కూడా కొన్ని కాలేజెస్‌కెళ్ళొచ్చు. అండ్ అలాగే చాలా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ గైస్ నేను చెప్పేదేంటంటే మీరు లైక్ చాలామంది భయపడుతున్నారు. భయపడాల్సిన అవసరం లేదు. ఎంసెటే కాదు కదా! ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి కాలేజ్‌లో జాయిన్ అవ్వడానికి బీటెక్‌లో. సో, ఇప్పుడు మీకు 40 కన్నా బిలో వస్తే అంటే మరీ బిలో వస్తే లైక్ అలాంటి ఆప్షన్స్ చూజ్ చేసుకోండి. కాలేజ్‌కి మనీ కట్టి చేరడం ఇలాంటి ఆప్షన్స్ చూజ్ చేసుకోండి. 38, 39, 40, 41, 42 ఈ రేంజ్‌లో ఉన్నారనుకోండి. మీకు ర్యాంక్ కార్డ్ రిలీజ్ అయిన తర్వాత చూసుకొని ఆ తరువాత మనీ పే చేసుకొని జాయిన్ అవ్వండి. దానికి ముందు లైక్ ఒకవేళ 40 క్రాస్ అయితే క్వాలిఫై అవుతారు కదా! సో, ఇది కీ పేపర్‌లో వచ్చింది మాత్రం మీ ఒరిజినల్ మార్క్స్ కాదు. మీకు పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, డోంట్ వరీ భయపడాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మీ సిట్యుయేషన్‌లో నేను ఉన్నాను. అప్పుడు నాకు ఇలాగ ఎవరన్నా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే బావుండు ఇలాంటియన్నీ అనిపించింది. సో, అందుకోసం చెప్తాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ట్రై చేయడం కాదు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.